ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతూనే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా చేసే పనిలో మంచితనం ఉంటే ఆలోచన మంచిదైతే ఏ రోజుకైనా దాని యొక్క ప్రశంసలు దాని యొక్క ఫలితం అందుతుంది అంటుంటారు. తాజాగా ఇప్పుడు అదే జరుగుతుంది. పార్లమెంట్కి సంబంధించిన సమావేశాలు ప్రారంభమైనాయి. కేంద్రంలోని ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు సంచలనంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. అవును, తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న తాజా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పార్లమెంట్ సాక్షిగా చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇదే సందర్భంలో ఆర్థిక సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ను కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. ఇలాంటి మనిషి అధికారంలో ఉంటే ఇంకెంత ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రజానికంకు చెప్పేసింది. వ్యవసాయ రంగంలో అంటే 2021లో అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. 2021లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్ట్ ఒకటి చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రశంసల వర్షం కురిపించే కార్యక్రమం చేశారు కదా. అదే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టారు. ఇక్కడ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి GIS సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ని తెచ్చారు. ఇక్కడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇదే. ట్యాంపరు లేకుండా ఎవ్వడు మోసం చేయకుండా ఇంకోటి ల్యాండ్ మరొకటి వచ్చి రేపొద్దున ఇబ్బంది పెట్టే ఆస్కారమే లేకుండా డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ద్వారా టైటిల్స్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు కేంద్రంలోని నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో NDA సర్కార్ ప్రశంసల వర్షం కురిపిస్తూ పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు అమాంతం పైకెత్తారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ సర్వే జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మొత్తం 81 లక్షల భూములు పునః సర్వే జరిగింది. దాదాపు 81 lakhs అంటే 81 లక్షల ఎకరాల భూములు రీసర్వే ద్వారా పునఃసర్వే జరిగింది. 86,000 భూ సరిహద్దులు వివాదాలు పరిష్కారం అయ్యాయని. అంటే ఇది మామూలు విజనరీ కాదండి. మార్కెట్లో చెప్పే విజన్ ఒకటైతే జగన్ చెప్పేవాడు తక్కువ, చేసేవాడే ఎక్కువ అని ఇక్కడ కేంద్రం ప్రశంసలించింది. 86,000 భూ వివాదాలకు సంబంధించిన పరిష్కారం ఇక్కడ క్లియర్ అయిపోయాయని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చప్పట్లు కొట్టింది. దీంతో చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా బట్టబయలవ్వడమే కాదు, కాల్చి పారేసినట్టు అయిపోయింది. భూ సర్వే జగన్ విజనే అంటూ కేంద్రం చంద్రబాబుకు ఊహించని షాక్ ఇవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం కాబోతుంది. ఇది చేసిన వాడి పేరు ఖచ్చితంగా ఆలస్యమైనా చేసిన వాడికే కీర్తి ప్రతిష్టతలు వస్తాయి. దొంగలు ఎంత బాకాలు ఊదినా, అడ్వర్టైజులు ఎంత వాళ్ళ వైపు తిప్పుకున్నా, ఎన్ని మీడియా సంస్థలు వాళ్లకు ఉన్నా వాస్తవం ఏమిటి? ఆలస్యంగా వెలుగులోకి వచ్చేదే వాస్తవం. ఆర్భాటం చేస్తూ హడావిడి చేస్తూ పోయేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉండడమే కాదు, తాను చిత్తశుద్ధిగా పరిపాలనలో చేసిన ఒక సంస్కరణలు ఈరోజు ఆలస్యంగా వాటి యొక్క ఫలితాల వివరాలు ప్రజల్లోకి రావడం, సాక్షాత్తు కేంద్రంలో ఉన్న NDA సర్కారే దీనిపై ప్రశంసలు కురిపించడం ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అంటే ఇంతకు మించిన గెలుపు కాదా? ఎన్నికల్లో గెలవడం ఓడడం అన్నది సర్వసాధారణం, కానీ చేసిన పనులు రాబోయే రోజుల్లో ఇలా గెలుపునిస్తుంటేనే కదా కిక్కిస్తుంది. జగన్ ఓడించారు. జగన్ చాలా దారుణంగా రాజకీయాలు చేస్తాడు, అసలు ఇలాంటి వ్యక్తికి రాజకీయ అవకాశమే ఇవ్వద్దు అనే యాంగిల్లో చంద్రబాబు అడ్వర్టైజ్ చేయడం మొదటి నుంచి మనం చూస్తున్నాం. జగన్ వస్తే అసలు ఏమీ ఉండదు, రాష్ట్రం అమ్మేస్తాడు అంటూ జగన్ను ఒక భూతంలా చూపించే కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రానికి కావాల్సిన వాళ్ళు ఎవరు, అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్న వాళ్ళు ఎవరు అన్నది ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ ద ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ 2029 యూజింగ్ డ్రోన్స్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ CORS కోర్స్ అండ్ GIS టు ఇష్యూ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్. యాజ్ ఆఫ్ 2025 6,901 villages have been covered by 81 lakh land parcels reserved and approximately 86,000 boundaries disputes resolved.
86,000 పంచాయతీలు అంటే 86,000 ఎకరాల్లో పంచాయతీలు నడుస్తున్న భూములు సాల్వ్ అయిపోయాయి ఈ దెబ్బతో. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఇప్పుడు బీహార్ తరహా ఇతర రాష్ట్రంలో కూడా అధ్యయనం చేస్తూ వాళ్ళు కూడా మేము చేస్తామని ముందుకు తీసుకెళ్తున్నారని కేంద్రం చెప్పుకొచ్చింది. బీహార్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి సంహిత్ చౌకర్ వికాస్ యోజన 2025 టు డెవలప్ చౌహర్ ల్యాండ్స్ టు aquaculture, bringing over 1,933 hectares under fish-based production across 22 districts. Market reforms. Madhya Pradesh implemented digital platform reducing mandi congestions and improving payment transparency. By December 2025, over 1.3 lakh transactions had been facilitated. Andhra Pradesh జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా దాన్ని చదువుకొని ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని స్వయంగా పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ చేదు విజయం. వాస్తవానికి విజయం చేదు ఇచ్చిందంటే, ఎందుకంటే డ్యామేజ్ ఎంత చేశారు, జగన్ గారిని ఎంత అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి నిత్యం బురద జల్లుతూనే ఉన్నారు. కానీ వాస్తవాలు ఇదిగో ఆలస్యంగా మెల్లిగా బయటికి వస్తుంటాయి, మరిన్ని వస్తాయి. తాను చేసిన ప్రతి ఒక్క సంస్కరణ రాబోయే రోజుల్లో తనకు రక్షణ కవచంగా నిలబడుతుందనడంలో సందేహమే లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి 10 మందికి షేర్ తప్పక చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ప్రతి సామాన్యుడి మీద ఉంటుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.